బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో కప్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే డాట్స్ ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ కి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ లైన్ అనేది పడిపోతుంది. దాని మీద స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ అలానే విడ్త్ వచ్చేసి అటువైపు ఒక 1.5 ఇంచు, ఇటువైపు ఒక 1.5 ఇంచ్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చిన్న సైజు బ్లౌజుల వల్ల అయితే మెయిన్ డాట్ కోసము 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పాయింట్స్ ని విధంగా క్రాస్ గా కలిపేసుకొని కట్ చేసేసుకున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ ని మార్కింగ్ చేసుకోవడానికి టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఈ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని హాఫ్ కి కరెక్ట్ గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మీద స్ట్రైట్ గా 3 ఇంచెస్ కి లైన్ అనేది డ్రా చేసేసుకోండి. అండ్ అలానే ఈ డాట్ విడ్త్ వచ్చేసి అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా. అండ్ అలానే ఈ 3వ డాట్ ని మార్కింగ్ చేసుకోవడానికి మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పట్టుకోవాలి. చంక రౌండ్ దగ్గర హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా పట్టుకొని ఫోల్డింగ్ అనేది పడుతుంది. ఫోల్డింగ్ మీద కరెక్ట్ గా 4 ఇంచెస్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా అటువైపు ఒక